మెగాస్టార్ చిరంజీవి రాజకీయాలకు దూరమై చాలా సంవత్సరాలే అయింది. తనకెంతో ఇష్టమైన నటనలో బిజీగా ఉన్నారు ఇప్పుడు. ఒక్కసారి రాజకీయాల నుంచి బయటకు వచ్చేసిన తర్వాత మళ్ళీ అటువైపే చూడలేదు. కానీ ఏదో విషయంలో చిరంజీవి పేరు వినిపిస్తూనే ఉంటుంది. ఎట్టకేలకు అన్నిటికీ ఒకే సమాధానం అన్నట్లు క్లారిటీ ఇచ్చేశారు. ఫోనిక్స్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరానికి ముఖ్య అతిథిగా అటెండ్ అయ్యారు చిరంజీవి. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాజకీయ విమర్శలపై తాను ఎప్పటికీ స్పందించను అని, తన మంచే తనకు శ్రీరామ రక్ష అని స్ట్రాంగ్ గా చెప్పేశారు. ఇంతకీ మళ్ళీ రాజకీయాల్లో చిరంజీవి పేరు వినిపించిందంటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక, తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో చిరంజీవి క్రియాశీలకంగా వ్యవహరిస్తారు అనే పుకార్లు షికార్లు చేశాయి. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఈ మధ్య మరణించారు. సాధారణంగా పదవిలో ఉండగా ఎవరైనా నాయకుడు మరణిస్తే ఆ కుటుంబ సభ్యులే ఏకగ్రీవంగా ఎన్నుకోవటం ఎప్పటి నుంచి వస్తున్న ఆనవాయితీ. మాగంటి గోపీనాథ్ బీఆర్ఎస్ పార్టీకి చెందిన వ్యక్తి. అయితే తెలంగాణలో ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ అక్కడ పోటీకి దిగాలని భావిస్తోంది. చిరంజీవిని బరిలోకి దింపాలని, ఆయన కాదంటే ఇండస్ట్రీకి చెందిన మరొకరిని పోటీకి దింపాలనుకుంటున్నారనే వార్తలు వచ్చాయి. ఈ ప్రచారంపై క్లారిటీ రాకముందే చిరంజీవిపై కొందరు విమర్శలు చేశారు. ఇండైరెక్ట్ గా ఈ రూమర్స్ కి చెక్ పెట్టేశారు చిరంజీవి. రాజకీయాలకి తాను దూరంగా ఉంటున్నప్పటికీ తనపై విమర్శలు ఆగటం లేదని, ఆయన అలాంటి విమర్శలపై ఎప్పటికీ స్పందించను అని స్పష్టం చేశారు మెగాస్టార్. తాను చేసిన మంచే తనకు శ్రీరామరక్షగా నిలుస్తుందన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై సూటిగా మాట్లాడలేదు, కానీ దానికి సంబంధించి వచ్చిన విమర్శలకు ఇలా కౌంటర్ ఇచ్చారు చిరంజీవి. రాజకీయాల్లో ఉన్నప్పుడు ఈజీగా టార్గెట్ అయ్యేవాడిని, కానీ ఓ మహిళ మాట్లాడుతూ నేను చిరంజీవి సినిమాలకి కాదు ఆయన వ్యక్తిత్వానికి అభిమానిని అని చెప్పారు. అది చాలు, మనం చేసే మంచే మాట్లాడుతుంది అన్నారు. బ్లడ్ అందక ఓ ప్రాణం పోయిందంటూ ఓ జర్నలిస్ట్ రాసిన ఆర్టికల్ స్ఫూర్తితో బ్లడ్ బ్యాంక్ స్థాపించా అని ఈ సందర్భంగా చెప్పారు. చుక్కపల్లి శంకర్రావు జ్ఞాపకాలతో ఆయన తనయుడు చుక్కపల్లి సురేష్ నిర్వహించిన మెగా బ్లడ్ బ్యాంక్ క్యాంపు మంచి పని అని ప్రశంసించారు. అభిమానుల్ని ఏదో ఒక విధంగా వాడుకోవటం కన్నా ఇలాంటి మంచి కార్యక్రమాలకు వినియోగించి మరొకరి ప్రాణాలు కాపాడి ఆ అనుభూతి పొందాలని అనుకున్నా అని చెప్పారు. మెగా అభిమానులు 27 ఏళ్లుగా రక్తదానం చేస్తున్నారు అని అన్నారు. ఇలాంటి బ్లడ్ డొనేషన్ క్యాంపులు పెడితే తాను తప్పకుండా వస్తా అని అన్నారు. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి వశిష్ఠ దర్శకత్వంలో విశ్వంబర్ చేస్తున్నారు. ఈ మూవీ రిలీజ్ డేట్ పై త్వరలోనే అఫీషియల్ ప్రకటన రాబోతోంది. ఈ సినిమాలో త్రిష హీరోయిన్. ఈ అనిల్ రావిపూడితో చేస్తున్న మెగా 157 షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇందులో నయనతార హీరోయిన్. 2026 సంక్రాంతికి రిలీజ్ అవుతుందనే డేట్ ఫిక్స్ చేశారు ఆల్రెడీ. ఇంకా మెగాస్టార్ చేతిలో వరుస ప్రాజెక్టులు ఉన్నాయి. ఓవైపు సినిమాలతో, మరొక వైపు సామాజిక కార్యక్రమాలతో బిజీగా ఉన్నారు మెగాస్టార్. తను రాజకీయాల్లోకి లాగొద్దని ఇలా మరొకసారి చెప్పేశారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.